బాబోయ్ ఒక్కొక్క బార్ ప్రైస్ 600 రూపీస్. దీని బదులు మన డైరీ మిల్క్ తింటేనే బెస్ట్ ఏమో అంటారు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా చాలా బాగుండిపోతుంది. ఎందుకంటే మన వరల్డ్ లోనే బిగ్గెస్ట్ యూట్యూబర్ అయిన మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్ చాక్లెట్ ఉన్నాయి కదా, అదైతే మనం ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ట్రై చేద్దామని చెప్పి, బట్ ఒక దగ్గర ఒక ఫ్లేవర్ ఉంటే ఇంకో దగ్గర అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది. అంటే అన్ని ఫ్లేవర్స్ మనకు దొరకట్లేదు. అట్లీస్ట్ ఒక 3-4 ఫ్లేవర్స్ దొరికితే మనకి ట్రై చేయడానికి ఉంటదని చెప్పి, సో ఫైనల్ గా మనం మొన్న ఒక స్టోర్ వీడియో చేసాం కదా, అక్కడ మనకి ఒక 4 ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే దొరికాయి మనకి ఫీస్టబుల్స్ లోని. ఈ వీడియోలో మనం ఆ ఫీస్టబుల్స్ చాక్లెట్ అయితే రివ్యూ చేద్దాం. ఎలా ఉంది ఏంటి చూద్దాం. ఎందుకంటే మనం డైరీ మిల్క్ తిని లేకపోతే కిట్ క్యాట్లు డైరీ మిల్క్ మంచి ఎలాంటి తిని బతికే ప్రాణుల్లో మనం, ఇలాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ యూట్యూబర్ లాంచ్ చేసిన ఫీస్టబుల్స్ కి వరల్డ్ మొత్తంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అండ్ దాంతో పాటు మెయిన్ గా ఏంటంటే, అరే అర్హంత్ రారా మన అర్హంత్ గడ ఇంటి దగ్గరికి వచ్చాము వాళ్ళ మేడపైకి. మనోడు ఇల్లు బీచ్ రోడ్ దగ్గర ఉంటది. అండ్ బీచ్ రోడ్ దగ్గర ఈడు ఒక స్వర్గంలో బతుకుతున్నాడు. రండి చూపిస్తాను ఆ వ్యూ ఎలా ఉందో. చూసారా వ్యూ? ఎయిర్ క్రాఫ్ట్లు, సబ్మెరియన్లు, బీచ్ మామూలుగా లేదు. అసలు ఇలాంటి ఒక ప్లేస్ దగ్గర మనం ఉంటే రోజు సుఖమే. బోర్ కొట్టినప్పుడల్లా బీచ్ దగ్గర వెళ్ళి కూర్చోడం కాదు, మేడ పైకి వచ్చి కూర్చుంటే చాలు, మొత్తం సెట్ అయిపోద్ది. రూపీస్ చాక్లెట్ తీసుకొచ్చాను. ఇదే ఎక్సైట్మెంట్ రైట్. యాక్చువల్ గా ఈ రోజు వేరే వీడియో ప్లాన్ చేసాం. నరమున్న ప్రాన్ పకోడీ తినేసాడు. అప్పటి నుంచి మనోడికి డైజెషన్ ఒక చెస్ట్ లోని మంటగా ఉందని చెప్పేసి ఆ వీడియో ఈ రోజుకి మనం హోల్డ్ చేసి ఈ మిస్టర్ బీస్ట్ చాక్లెట్ రివ్యూ చేస్తున్నాం. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ వీడియోలోని మీకు మనోడు చాలా క్రేజీగా కనబడిపోతున్నాడు. మీరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోలోని. ఎందుకంటే మనోడికి అలాంటి వేషధారణం మేము ప్లాన్ చేసాం అనమాట. సో గైస్, మన మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ లోని ఏ ఫ్లేవర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని తెచ్చానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసరికి మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ది ఒరిజినల్ ఫ్లేవర్ అనమాట. అంటే ఈ ఫ్లేవర్ ఏమి ఉండదు, ఒరిజినల్ చాక్లెట్. ఇక్కడ రాశారు కదా ఒరిజినల్ చాక్లెట్ బార్ అని చెప్పి. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అని రాశారేంటి? ఆబ్వియస్లీ మిస్టర్ బీస్ట్ అంత పెద్ద యూట్యూబర్ కాబట్టి మా చాక్లెట్ ప్రీమియం గా ఉంటది, ఆ ప్రీమియం టేస్ట్ వస్తది, అందుకే అంత ప్రైస్ ఇదన్నీ చెప్పారు. బట్ మనం అవన్నీ ఉన్నాయో లేదో ఇందులో చూద్దాం. ఇదిగోరా ఇంగ్రీడియంట్స్: కేన్ షుగర్, ఓకే, ఆర్గానిక్ చాక్లెట్ లిక్కర్, ఓకే, ఆర్గానిక్ కోకో బటర్ అండ్ సన్ఫ్లవర్. ఇంగ్లీష్ లెసిథిన్. సో మన దగ్గర వచ్చేసరికి మిస్టర్ బీస్ట్ లోని ఒరిజినల్ చాక్లెట్ ఒకటి ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మిస్టర్ బీస్ట్ లోని పీనట్ బటర్ ఫ్లేవర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి ఆల్మండ్ ఫ్లేవర్. ఇది వచ్చేసరికి మిల్క్ క్రంచ్ ఫ్లేవర్. ఇవి మిల్క్ చాక్లెట్స్. ఇవి 3 కూడా మిల్క్. అరే అన్ని మిల్క్ చాక్లెట్. మిల్క్ చాక్లెట్ విత్ పీనట్ బటర్, మిల్క్ చాక్లెట్ విత్ ఆల్మండ్, మిల్క్ చాక్లెట్ విత్ పఫ్డ్ రైస్ అంతా. అండ్ ఒక్కొక్కటి ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయగలరా మీరు? ఈ ఒక్కొక్క బార్ ప్రైస్ 600 రూపీస్. ఇప్పుడు దాకా నీ లైఫ్ లో తిన్న ఎక్స్పెన్సివ్ చాక్లెట్ ఎంత? ఒక 1200 to 1500. 1200 to 1500. నేను మాక్సిమం తినింది డైరీ మిల్క్ చాక్లెట్ తింటాం. అంటే అవి డార్క్ చాక్లెట్స్ కదరా, అందుకనే ఆ ప్రైజింగ్స్ ఉంటాయి. మరి ఇవి డార్క్ చాక్లెట్ కాదు. నేను నా లైఫ్ లో తిన్నది మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్లు. అండ్ మొన్న ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి కొన్నాను, అది 250 రూపీస్ అంత. ఒకటి హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ అంతే, 250 రూపీస్ హైయెస్ట్. సో ఈ రోజు నా లైఫ్ లో నేను ట్రై చేస్తున్న ఎక్స్పెన్సివ్ చాక్లెట్ కూడా ఇదే. ఎక్స్పెన్సివ్ ఫీస్టబుల్స్ చాక్లెట్ తో మన డైరీ మిల్క్, అమూల్ చాక్లెట్లు కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది అంట? మీరు చెప్పండి గైస్, కావాలొద్దా? కంపారిజన్ కావాలంటే ఇందులో సగం తినేసి సగం ఉంచి అట్లతో కంపేర్ చేద్దాం. మళ్ళీ ఎవడ కొంటాడు? ఇది ఫస్ట్ ఒరిజినల్ తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఒక బారు 170 క్యాలరీస్ అంట. షుగర్స్ తినట్లేదు అని చెప్పి ఇవన్నీ తినేస్తున్నాను రా నేను. డిఓర్ అని రాసింది. టేక్ దిస్ ఫస్ట్ బైట్ ఆఫ్ మిస్టర్. ఇప్పుడు దాకా మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ట్రై చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ట్రై చేస్తున్నాం. కోకో ఎక్కువ ఉంది, కోకో ఫ్లేవర్ ఉంది. మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, బట్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. డార్క్ చాక్లెట్ ది కోకోనట్ ఫ్లేవర్ వస్తుందండి మనోడికి. కోకోనట్ ఫ్లేవర్ మిస్టర్ బీస్ట్ తెలుసా? ఈ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేయడానికి పీనట్ బటర్ తిందాం ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి పీనట్ బటర్ మెల్ట్ అయిపోయిందిరా. లెట్స్ ట్రై పీనట్ బటర్. 600 రూపీస్ చాక్లెట్. బాబోయ్ ఉంది. పీనట్ బటర్ రా లోపల మనకి పీనట్ బటర్ లా స్టఫ్ చేసి ఉంది చూసారా మధ్యలో. అబ్బో బాగుందిరా. ఆల్మండ్ ట్రై చేద్దాం. లాస్ట్ లో మిల్క్. లెట్స్ ట్రై దిస్ ఆల్మండ్ చాక్లెట్. చూసావా? ఫస్ట్ 3 బార్స్ పెట్టారు, తర్వాత ఇక్కడ ఫీస్టబుల్స్ అని రాశారు, తర్వాత మళ్ళీ ఇదంతా డిజైన్ బాగుంది. సో ఆల్మండ్ ఎలా ఉందో చూద్దాం.
నిజం చెప్పు, డైరీ మిల్క్ ఆల్మండ్ లా ఉందా? డైరీ మిల్క్ ఆల్మండ్ ప్రైస్ 60 రూపాయలు రా. ఫ్రూట్ అండ్ అట్లానే ఉంది, కాకపోతే ఇందులో ఫ్రూట్ ఫ్లేవర్ లేదు కాబట్టి ఆల్మండ్ సేమ్ అలానే ఉంది. రోస్ట్ ఆల్మండ్ లా ఉంటది. ఫ్రూట్ అండ్ ఇలా ఎందుకు ఉంటది? రోస్ట్ ఆల్మండ్ బానే తెలుసురా. చాక్లెట్స్ ఇస్తున్నాడు రా వీడు, చాక్లెట్స్ ఇస్తున్నాడు రా వీడు. లాస్ట్ ఫ్లేవర్ మనది వచ్చేసరికి మిల్క్ క్రంచ్ ట్రై చేస్తున్నాం. మిల్క్ క్రంచ్ ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. ట్రై రా. సేమ్ రా. అప్పుడు 40 రూపాయలు డైరీ మిల్క్ క్రాక్లర్ అని చెప్పరా, అదే బాగుంటది. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, కానీ ఇందులో మిల్క్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. నోటీస్ చేస్తావా మిల్క్ ప్రీమియం టేస్ట్, ఇంగ్రీడియంట్స్ ప్రీమియంనెస్ అన్ని తెలుస్తున్నాయి. 40 రూపాయలు డైరీ మిల్క్ క్రాక్లర్ కి 600 రూపాయలు డైరీ మిల్క్ మిస్టర్ బీస్ట్ క్రాక్లర్ కి డిఫరెన్స్ ఎంత ఉందిరా? ఆల్మోస్ట్ 460 రూపీస్ డిఫరెన్స్ ఉంది. 460 రూపీస్ కి మన క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం, క్వాలిటీ ఇస్తున్నాడు. 460 కాదురా 560. సో అంత డిఫరెన్స్ మనకు ఉంది కాబట్టి మనం ఆ మాత్రం ప్రీమియం అడవ్వాలి. అందులో ఇంకోటి ఏంటంటే మనోడు నెట్వర్క్ ఎన్నో బిలియన్ డాలర్స్ ఉంటాయి, అంత పెద్ద యూట్యూబర్. సో మనోడి దగ్గర కొన్ని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కొంటారు. అండ్ అబ్రాడ్ లోనే నాకు తెలిసి ప్రైస్ ఇంకా తక్కువ ఉంటది వాళ్ళ కరెన్సీ పరంగా. అంతేనా? ఈ 4 చాక్లెట్స్ ఇలాగా 2400-500 చేంజ్. 2400 4 చాక్లెట్స్ పెట్టి తింటారా? కింద కామెంట్ చేయండి. ఒరే నాకు ఆల్మండ్ అండ్ మిల్క్ క్రంచ్ బాగా నచ్చిందిరా. నాకు ఒరిజినల్ బాగా అనిపించింది. ఒరిజినల్ అండ్ పీనట్ బటర్ యాక్చువల్లీ సాల్టీగా ఉంది కానీ అలానే ఉండాలి. అయితే ఈ రెండు నాకు నచ్చారా. మిల్క్ క్రంచ్ ఇస్ కామన్. ఆల్మండ్ అయితే నాకు ఆల్మండ్ ఆ బైట్స్ అలా మధ్యలో తగులుతూ భలే బాగుంది. నాకు ఒరిజినల్ అండ్ పీనట్ బటర్ నచ్చింది. అసలు ఈ చాక్లెట్స్ మామూలుగా క్రేజ్ లేదు. హెర్షీస్ చాక్లెట్ పడేరా, మొత్తం పడే 600 రూపాయలు ఒక్కోటి. అలా పడేస్తున్నాం, పొట్టలో పడేయాలి, కింద పడేయకూడదు. ఒక్కో దాంట్లోనే అట్లీస్ట్ 2 బైట్లు ఉంచేసి క్యాడ్బరీ చాక్లెట్, హెర్షీస్ చాక్లెట్, టెంప్టేషన్స్ వీటితో కంపేర్ చేద్దాం ఒకసారి మిస్టర్ బీస్ట్ చాక్లెట్ కి. కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి, డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోలో కంపేర్ చేసేస్తాం. నీకు ఏమనిపించింది చెప్పరా మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్? నువ్వు తెచ్చావు కాబట్టి బానే అనిపించిందిరా. నువ్వు తెచ్చుంటే ఓకే, ఎక్స్పీరియన్స్ కాబట్టి అదే చెప్పాగా. ఇది అయితే బాగుంది. యాక్చువల్ గా నన్ను అడిగితే 600 రూపీస్ ఇస్ ఓవర్ ప్రైస్డ్. బట్ మనోడు సెగ్మెంటే ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి ఇంకా వాళ్ళ పెట్టిన ప్రైస్ కి వన్ టైం ట్రై ఇస్ ఓకే. బట్ మళ్ళీ ఒకసారి తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం దీని బదులు మన డైరీ మిల్క్ తింటేనే బెస్ట్ ఏమో అంటారు. బస్టీస్లు వీళ్ళందరూ తిరిగే దాంట్లో 20 రూపాయలు డైరీ మిల్క్ తినేదానికంటే 600 రూపాయలు ఫెస్టివల్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే రిచ్నెస్ కోసం. వాళ్ళు డైరీ మిల్క్ తింటారు. ఇది మాత్రం ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కి, మన లాంటి వాళ్ళకి అయితే అసలు కాదు. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే ఈ చాక్లెట్ కాదు. బయటలో నార్మల్ గా 100 రూపాయల చాక్లెట్లే 400 రూపాయలు అమ్మేస్తారు. ఇప్పుడు 500 చాక్లెట్ 5000 అమ్మేశారు అనుకో, ఎందుకురా నీకు? అందుకనే బిజినెస్ క్లాస్ అన్నాను, వాళ్ళకైతే ఫ్రీ కదా. అదే ఫ్రీ. అదే వీడు మిస్టర్ బీస్ట్ తెలియకుండా అన్ని డిసిజన్లు వీళ్ళు తీసేసుకుంటున్నాడు. ఫ్రీ చాక్లెట్స్ బిజినెస్ క్లాస్ వాళ్ళకి ఇచ్చేయాలట. అసలు మిస్టర్ బీస్ట్ ఆలోచించాడా? నువ్వే చెప్పేస్తావు ఇక్కడ నుంచి. ఈ ఫీస్టబుల్స్ చాక్లెట్ గురించి, ప్రైస్ గురించి అండ్ దాని టేస్ట్ గురించి మ్యాటర్ పక్కన పెడితే మనం మిస్టర్ బీస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక నార్మల్ కుర్రోడు ఒక బెస్ట్ యూట్యూబర్ అవ్వాలని చెప్పి తన వీడియోస్ లో కష్టపడి ఈ రోజు వరల్డ్ లోనే టాప్ యూట్యూబర్ గా నిలిచిపోయాడు. కొన్ని కోట్ల మందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఒక ఇన్స్పిరేషన్ కూడా మన మిస్టర్ బీస్ట్. మీలో నాకు తెలిసి చాలా మంది తన వీడియోస్ చూస్తూనే ఉంటారు, నేను కూడా చూస్తాను. తను పెట్టే ఇన్వెస్ట్మెంట్, తను పెట్టే ఎఫర్ట్స్, తను ఇచ్చే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అయితే టాప్ నాచ్ లో ఉంటది. ఒక్కొక్క వీడియోస్ కి కొన్ని $1,000,000 ఖర్చు పెడతాడు. అలాగే రిటర్న్స్ కూడా వస్తాయి అనుకోండి. సో ఒక కుర్రోడు కన్న కళ ఈ రోజు తన్ని టాప్ యూట్యూబర్ గా తీసుకెళ్లి కూర్చోబెట్టేసింది. ఒక యూట్యూబర్ అనుకుంటే ఒక బ్రాండ్ ని ఎలా బిల్డ్ చేయాలో కూడా ఈ ఫీస్టబుల్స్ ద్వారా మళ్ళీ మిస్టర్ బీస్ట్ ప్రూవ్ చేశారు. అమెరికాలోని ఫుల్ గా రూల్ చేస్తున్న హెర్షీస్ లాంటి కంపెనీస్ తోని ఫీస్టబుల్స్ పెట్టిన ఒక 2-3 ఇయర్స్ లోనే ఎంతలా కాంపిటీషన్ ఇచ్చి ఎంతలా వాళ్ళని ఢీ కొడుతున్నాడంటే, తన మార్కెటింగ్ స్ట్రాటజీ గానీ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్, ప్రీమియం ప్యాకింగ్ అదంతా కలిపి ఇంకా మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఒక ధైర్యం ఇస్తున్నాడు. మిస్టర్ బీస్ట్ ఇలాంటి క్రేజీ వీడియోస్ చేస్తూనే తను చేసే చారిటీ వీడియోస్ కూడా చాలా ఉంటాయి. అవి కూడా చాలా క్రేజీగా చేస్తాడు. చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. ఈ మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి అంతంత ప్రైస్ ఉన్నాయి కదా. సో అంత ప్రైస్ అనేది మనం ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. బట్ టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బట్ అందులో వచ్చిన ప్రాఫిట్స్ కూడా కోకో ఫార్మర్స్ కి, ఊర్లకి, ఫౌండేషన్స్ కి, చారిటీ వర్క్స్ కి అండ్ తన వీడియోలో ఇన్వెస్ట్మెంట్స్ కి అన్నిటికీ యూజ్ చేస్తున్నాడు. అదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. సో మీలో మిస్టర్ బీస్ట్ వీడియోస్ ఎంతమంది చూస్తారు అండ్ మీలో మిస్టర్ బీస్ట్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అదే సంగతి. నెక్స్ట్ మనం ఏ ప్రోడక్ట్ ట్రై చేయబోతున్నామో మీరు సరదాగా గెస్ట్ చేయండి. ఫుల్ నవ్వుకుంటారు ఆ వీడియోలోని. సో మీరు ట్రై చేసిన ఎక్స్పెన్సివ్ చాక్లెట్ ఎంతో ప్రైస్ కింద కామెంట్స్ లో డెఫినెట్ గా చెప్పండి. ఈ వీడియో అయితే ఎంతతో నేను చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాం. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాం.
ఈయనంతటి వరకు cheers guys. Cheers guys. Bye, guys.